హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది గురుటెక్ ఛానల్. సో మనము లైనక్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము ప్రీవియస్ వీడియోలో మనము ఎల్విఎం గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో అప్పుడు మనం జస్ట్ థియరిటికల్గా డిస్కస్ చేసాం. సో ఈరోజు వచ్చేసి మనం ప్రాక్టికల్గా చేద్దాం. సో ఈ చేసే దాంట్లో మనకి వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ మన టాపిక్ ఏదంటే మా నార్మల్ ఒక లాజికల్ వాల్యూమ్ని క్రియేట్ ఎలా చేస్తామనేసి. సో లాజికల్ వాల్యూమ్ క్రియేషన్ ఎలా చేస్తాం. సో మనం నిన్న చెప్పుకున్నట్టే, సో ఈ లాజికల్ వాల్యూమ్లో మనకి ఫస్ట్ మనం డిస్క్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత పీవీ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత విజీ తర్వాత ఎల్వి తర్వాత మనకి డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకుంటాము, ఎంకేఎఫ్ఎస్, అండ్ లాస్ట్లో మౌంట్ చేసుకుంటాం. సో ఇవి వచ్చేసి మనకి స్టెప్స్ కదా. సో మన ఈ స్టెప్స్ అన్నీ ఇప్పుడు ఫాలో చేసి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఇక్కడ ఒక డిస్క్ని యాడ్ చేసుకోవాలి. సో దానికి మనం ఎక్కడికి వెళ్తాము, VMwareలోకి వెళ్ళేసి లైక్ డిస్క్ మేనేజ్మెంట్లో మనం VMwareలోకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాను. సో ఈ VMwareలోకి వెళ్ళిపోతే VMwareలో మనకి ఇక్కడ మన సర్వర్ యొక్క ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ పైన రైట్ క్లిక్ ఇస్తే సెట్టింగ్స్ అని ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్లో సో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకున్న తర్వాత హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకునేసి సేమ్ స్కస్సీ అని పెట్టుకునేసి న్యూ విర్చువల్ డిస్క్, స్టోర్ విర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్. ఇక్కడ మనము సైజ్ని ఒక 4 GB ఇచ్చుకుంటాం. సో 4 అని ఇచ్చేసి నెక్స్ట్ నొక్కుతాను. సో ఫినిష్ నొక్కేస్తాను. సో యాడ్ అయిపోతుంది 4 GB అనేసి. సో నేను ఇంకా ఓకే నొక్కేసి నార్మల్ మన మొబైల్ స్ట్రీమ్లోకి వచ్చేద్దాం. సో మనకి ఇక్కడికి LSBLK నొక్కితే మనకి ఇంకా చూపించలేదు. సో ఆల్రెడీ పాతగా ఉండేది చూపిస్తుంది. సో మనము ఇప్పుడు దాన్ని ఏం చేసుకుందాము, మనము రిఫ్రెష్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ రిఫ్రెష్ చేసుకుందాం. సో ఎకో డబల్ కోట్స్లో స్పేస్ కొలెన్ అండ్ 2 గ్రేటర్ దాన్ సింబల్స్ అండ్ /sys/class /cussie హోస్ట్, ఇక్కడ హోస్ట్ 0 అని ఇచ్చేస్తాం. సో హోస్ట్ 0 ఇచ్చిన తర్వాత స్కాన్ ఇచ్చేస్తాం. సో అయిపోయిన తర్వాత ఎంటర్ నొక్కేసిన తర్వాత మళ్ళీ LSBLK చూసుకుంటే ఓకే, నాకు ఇక్కడ SDC అనేసి ఒక డిస్క్ అనేది యాడ్ అయింది. సో SDC అనేసి మనకు ఒక డిస్క్ యాడ్ అయిపోయింది. సో ఇంకా మనము నార్మల్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకునేద్దాం. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకునేస్తాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ చేసుకోవాలంటే మనం ఏం చెప్పాము, ఫస్ట్ మనం ఒక పీవీని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పీవీ క్రియేట్ చేసుకోవాలంటే మన డిస్క్ యొక్క పాత్ తెలుసుకోవాలి. సో మన యొక్క డిస్క్ యొక్క పాత్ ఏంది, fdisk-l అని ఇస్తే మన డిస్క్ యొక్క పాత్స్ వస్తాయి. సో కొత్త డిస్క్ ఏంది, డెవ్ పాత్ వచ్చేసి /dev/sdce. సో ఇప్పుడు మనము ఒక పీవీని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనము కంట్రోలర్ నొక్కేసి సో పీవీ క్రియేట్ చేసుకుందాం. సో పీవీ క్రియేట్ అస్టెంట్ నిన్న చెప్పినట్టే, లైక్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే పీవీ క్రియేట్ /dev/sdc. సో SDC ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ నొక్కిన తర్వాత ఇట్లా వస్తుంది, ఫిజికల్ వాల్యూమ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో మనం క్రాస్ చెక్ చేసుకునే దానికి PVS అని అంటాం. సో PVS అంటే మన సిస్టంలో ఉండే పీవీస్ అన్నీ, అంటే ఫిజికల్ వాల్యూమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మనకి సంబంధించిన పార్టీషన్ లైక్ డిస్క్కి మనకు వచ్చేసి LVM అనేది LVM2 అనేసి క్రియేట్ అయింది ఫార్మాట్లో, అండ్ దీని పీవీ నేమ్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. సో ఇంకా పీవీగానే క్రియేట్ అయిపోయింది. సో మనం దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఫిజికల్ వాల్యూమ్ ఉంది కదా, ఇప్పుడు మన ఫిజికల్ వాల్యూమ్కి లైక్ మనం దీంట్లో డిస్క్ మేనేజ్మెంట్లో మనం పార్టీషన్స్ చేసుకున్నాం కదా. సో ఆ పార్టీషన్స్ లాగానే మనం ఇక్కడ కూడా పార్టీషన్ చేసుకోవచ్చు. సో అది కూడా మనం ఇక్కడ తయారు చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలోనే మనము లైక్ హోల్ డిస్క్నే మనం ఎలా చేయాలనుకున్నా చూద్దాము. సో మనం ఏం చేస్తాం, నార్మల్గా డిస్క్ లోపలికి వెళ్ళేదానికి పీవీ క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా రావాలి. సో fdisk-l అని ఇచ్చేసి /dev/sdcలోకి ఎంటర్ అవుతాము. సో L కాదు, సో జస్ట్ L నొక్కితే మనకు చూపిస్తుంది. సో fdisk- ఇది నొక్కేసి fdisk/dev/sdc నొక్కితే మనకి డిస్క్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం ఒక పార్టీషన్ని క్రియేట్ చేసుకుందాం. సో ఆ పార్టీషన్ క్రియేట్ చేసుకోవడానికి N నొక్కుతాను. సో N నొక్కితే ఒక పార్టీషన్ క్రియేట్ అయింది. సో డిఫాల్ట్ ఇది డిఫాల్ట్,
నేను దీనికి ఒక 1G అని ఇస్తాను, అంటే 1GB పార్టీషన్ క్రియేట్ అవ్వమనేసి. సో నాకు ఒక 1GB పార్టీషన్ క్రియేట్ అయింది. సో ఇది మనకి ఈ పార్టీషన్ అనేది మనకి ఏమవుతుందంటే నార్మల్ డిఫాల్ట్గా లైక్ మన నార్మల్ డిస్క్ టైప్లోనే క్రియేట్ అయిపోతుంది. సో మనం వచ్చేసి దీని ఐడిని చేంజ్ చేసుకోవాలి. సో దీని ఐడిని చేంజ్ చేసుకోవాలంటే మనం కమాండ్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ తెలుస్తుంది BSTK లేబుల్ లిస్ట్ అన్నోన్ పార్టీషన్స్ లిస్ట్ నోన్ పార్టీషన్ టైప్స్. ఓకేనా, ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో లిస్ట్ నోన్ పార్టీషన్ టైప్స్ ఫస్ట్ మనం లిస్ట్ చేసుకుందాం ఏవే పార్టీషన్ టైప్స్ ఉన్నాయని. సో ఎలా నొక్కితే నాకు పార్టీషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. దీంట్లో మనం ఇక్కడ లైనక్స్ LVMలోకి దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ పార్టీషన్స్ మనకి 80 అనేది మనకి లైనక్స్ LVM యొక్క పార్టీషన్ కదా. సో ఇప్పుడు మనము ఇంకా ఒకసారి పైకి పోయి చూసుకుందాం. సో ఇక్కడ మనకి మొత్తం గమనిస్తే ఇక్కడ T అనే ఉంది కదా, T అనేది మనం బాగా గమనిస్తే చేంజ్ ఏ పార్టీషన్ సిస్టమ్ ఐడి లైక్ టైప్ని చేంజ్ చేసుకోమనేసి మనకి ఇక్కడ T అని ఇస్తే చేంజ్ అవుతుంది అనేసి ఇస్తుంది. సో మనము T నొక్కేసి ఎంటర్ నొక్కిన తర్వాత హెక్స్ టైప్ L ఫర్ లిస్ట్ ఆల్ కోడ్ అలా ఉన్నాయి. సో మనం డైరెక్ట్ కోడ్ ఇచ్చేద్దాం. సో మన కోడ్ ఏంది 80. సో 80 నొక్కిన తర్వాత ఇక్కడ చేంజ్ పార్టీషన్ టైప్ ఆఫ్ పార్టీషన్ లైనక్స్ టు లైనక్స్ LVM అనేసి మనకు చూపింది. ఒకసారి మనం P నొక్కుదాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది, లైనక్స్ LVMలోకి చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ WQ నొక్కేసి మనం సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోదాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పార్టీషన్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే LVMగా క్రియేట్ అయిపోతుంది. సో ఈ పార్టీషన్ టైపు LVMకి క్రియేట్ అయిపోతుంది. సో మనం ఒకసారి LSBLK చూసుకుంటే చూసుకుంటే ఇక్కడ మనకి SDB1 అనేసి ఒకటి క్రియేట్ అయింది. సో ఈ SDC1 అనేసి ఒకటి క్రియేట్ అయింది. SDC1 క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ SDC1కి వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నానికి మనం ఏంది VG క్రియేట్, తర్వాత మన VGకి నేమ్ ఏదో ఒక VG నేమ్ ఇచ్చుకున్నాం. సో నేను VG నేమ్ గురు అని ఇస్తాను. గురు ఇచ్చిన తర్వాత మన డిస్క్ యొక్క పాత్ /dev/SDC1. సో పార్టీషన్ కాబట్టి SDC1 ఇస్తాను. సో నాకు ఇక్కడ ఫిజికల్ వాల్యూమ్ గ్రూప్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇవంతా వచ్చేసింది. సో VGS నొక్కితే నాకు ఇక్కడ గురు అనేసి ఒక VG నేమ్ కూడా వచ్చేసింది విత్ సైజ్తో పాటు మనకి డిస్ప్లే చేసింది. సో VG అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ LVMని క్రియేట్ చేసుకోవాలి. సో LVని క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇచ్చే కమాండ్ LV క్రియేట్, ఇక్కడ -L ప్లస్ ఒక LVకి నేను 1GB -n స్పేస్ -n ఇక్కడ మనము LV నేమ్. సో ఇక్కడ నేను LV నేమ్ గురు LV అని ఇస్తాను. సో గురు LV ఇచ్చిన తర్వాత మన యొక్క VG నేమ్ ఏంది గురువు కదా. సో ఇక్కడ మీకు నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకి ఇక్కడ స్మాల్ L అని ఇచ్చు, క్యాపిటల్ L అని ఇచ్చు అన్నాను కదా. సో ఇక్కడ క్యాపిటల్ L అని ఇస్తే మనకి ఏమంటే ఇక్కడ సైజ్ని డిక్లేర్, అంటే మనం ఫిజికల్గా అంటే మాన్యువల్గా సైజ్ని డిక్లేర్ చేసుకున్నాం. సో లైక్ 1GBనో 500 MB అనేసి. సో అదే మనము స్మాల్ Lతో ఒకవేళ ఇచ్చామనుకోండి, సో ఇక్కడ మనము స్మాల్ Lతో ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో మనం ఇస్తాం. సో లైక్ +100% ఫ్రీనా, +70% ఫ్రీనా, అంటే 70% మొత్తం ఆక్యుపై చేసుకునేసి అనేసి. సో అలా మనం ఇవ్వచ్చు. సో జస్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి 1GB నొక్కితే ఏమొచ్చింది, ఇన్సఫిషియంట్ ఫ్రీ స్పేస్ 255 ఎక్స్టెన్సే ఉన్నాయి, ఇక దీనికి 256 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేసి చెప్తుంది. సో మనం ఇక్కడ పైకి వచ్చేస్తే మనము ఇక్కడ చూసుకుంటే మనకేం చూపించింది 1020 MB అని చూపించింది, క్రియేట్ అయింది. సో మనం ఇక్కడ 1GB ఇచ్చినా కూడా క్రియేట్ అవ్వట్లేదు, ఎందుకంటే కెచే డేటా లైక్ వేర్ డేటాలో మొత్తం ఈ VG అనేది కొంచెం మనకి ఈ డేటా ఆక్యుపై చేస్తుంది. సో మనము 1GB కంటే ఇప్పుడు లైక్ 2GB ఇచ్చుకుంటే 1.9GB లేకపోతే 1950 MB అట్లా క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 1950 MB ఇచ్చుకుంటాను. సో 1950 MB అని ఇచ్చిన తర్వాత నాకేమైంది, రౌండింగ్ అప్ ఫుల్ ఫిజికల్ ఎక్స్టెంట్ 952 MB, అంటే 950 దాని దగ్గరలో ఇంకా 952 MBనే క్లియర్ మనకి ఫ్రీగా ఉందనేసి చూపించేసి మొత్తం 952 MBకి నేను క్రియేట్ చేస్తున్నాను అనేసి రౌండప్ చేసేసి క్రియేట్ చేసేసింది. సో ఇప్పుడు మనకి
ఎల్వి అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇంకొకసారి మనము ఎల్ఎస్బిఎల్కి అనుకుందాం. సో ఎల్ఎస్బిఎల్కిలో మనకి ఇక్కడ చూసుకుంటే SDC1లో మనకి ఎల్వీస్ అనేవి క్రియేట్ అయినాయి. సో ఇక్కడ చూసుకుంటే పార్ట్ ఇక్కడ మామూలుగా మనకి ఇక్కడ ఎల్విఎం అనేసి చూపించింది. సో ఎల్విఎం అని చూపించిన తర్వాత సో ఓకే మనకి ఇప్పుడు ఎల్విఎం అనేసి ఎల్విఎం క్రియేట్ అయిపోయింది. సో దాన్ని మనం ఇప్పుడు యూజబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి మనం యూజబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మేక్ ఫైల్ సిస్టమ్ చేసుకోవాలి. సో మేక్ ఫైల్ సిస్టమ్ చేసుకున్నా మనం కమాండ్ నేమ్ ఇస్తాం mkfs.ext4. నేను ext4 టైపు చూస్ చేసుకున్నాను. ext4/dev/mapper. సో ఇది ఫుల్ పాత మనకి /dev/mapper. తర్వాత మన యొక్క VG నేమ్ అంటే VG నేమ్ ఏంది ఇక్కడ గురు అనేది VG నేమ్ -guru LV అని ఇస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైంది ఫార్మాట్ అయిపోయేసి జర్నల్స్ అనేవి క్రియేట్ అయిపోయేసి యూజబుల్ ఫార్మాట్లోకి ఇది కన్వర్ట్ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక UUID అనేసి క్రియేట్ అవుతుంది. సో UUID మనకి ఎలా తెలుసుకుంటాం, నార్మల్గానే మనం తెలుసుకుంటే BLK ID అని ఇస్తాము. సో మనకి ఇక్కడ గురు LVకి BLK ID ఒకటి UUID అనేసి ఒకటి జనరేట్ అయింది. సో దాన్ని కాపీ చేసుకునేస్తాము. సో కాపీ చేసుకున్న తర్వాత మనం /etc/fs ట్యాబ్లోకి వెళ్ళిపోతాం. /etc/fs ట్యాబ్. సో /etc/fs ట్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ Shift G నొక్కేసి పేస్ట్ చేద్దాము. సో ఇక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసుకుంటాము, లైక్ ఇన్వర్టెడ్ కామాస్ అన్నీ తీసుకునేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా కొని తీద్దాం. సో టైప్ కొని తీసేసి ఈ ext4 అని తీసేసి ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చుకుందాం. LVMకి మనం ఒక LVMP అని ఇస్తాం. సో LVMP అని ఇస్తాం. సో P అంటే పార్టీషన్ LVM అనేసి మనం గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ. సో లైక్ ఇవంతా డిఫాల్ట్స్ 0 వచ్చేసి ఎస్కేప్ బటన్ WQ నొక్కేసి క్విట్ అయిపోతాం. సో ఇప్పుడు మనకి ఏమైంది దాంట్లో UUID మనం చేసుకునేసాము. సో మనకి ఇంకా LVMP అనేసి డైరెక్టరీ క్రియేట్ చేసుకోలేదు. సో మనము LVMP అనే డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నాం. సో /LVMP. సో LVMP డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మౌంట్ చేసుకుంటాం. సో మౌంట్ /LVMP. సో LVMP నొక్కితే LSBLకి నొక్కితే మనకి ఈ LVMP అనేది మనకి ఏమవుతుంది మౌంట్ అయిపోతుంది. ఇలా మనము ఒక పార్టీషన్కి అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ డైరెక్ట్ ఒక డిస్క్ మొత్తానికి నేను LVM అనేది క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. సో దానికోసం మనము ఇంకొక డిస్క్ని మనం యాడ్ చేద్దాము. సో ఇక్కడికి వచ్చేసి VMwareలోకి వచ్చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వస్తాను. సో ఇంకొకటి హార్డ్ డిస్క్ని యాడ్ చేసుకుంటాను. స్కాసీ ఇక్కడ జస్ట్ నేను 1 GB తెచ్చుకుంటాను. స్టోర్ విర్చువల్ డెస్క్ క్యాషే సింగిల్ ఫైల్ ఫినిష్. సో నాకు ఒక డిస్క్ క్రియేట్ అయిపోయింది. సో నాకు ఇక్కడ LSBLకి కొడితే మనకి ఇక్కడ చూపిదు. సో మనం ఏం చేసుకుంటాము, ఎకో కమాండ్ తీసుకొని రిఫ్రెష్ చేసుకుంటాం. ఎకో // /sys/class/scsi/host/host0/scan వచ్చేసి ఎంటర్ చేసుకుంటాం. సో LSBLకి వేసుకుంటాం. సో మనకి SDD అని క్రియేట్ అయిపోయింది. సో మనం దీనికి ఒక PVని క్రియేట్ చేసుకుంటాం. సో PV క్రియేట్ /dev/SDD ఇస్తాను. ఓకే. సో /SDD అని ఇస్తాను. సో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా VGని క్రియేట్ చేద్దాం. సో ఎందుకంటే మనం పార్టీషన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ క్రియేట్ చేసుకునేచ్చు. సో /VG క్రియేట్ VG నేమ్ ఇచ్చుకుందాం. ఇక్కడ జస్ట్ హోల్ అని ఇచ్చేస్తాను. VG నేమ్ హోల్ అని ఇచ్చేసి /dev/SDD ఇద్దాం. సో VG క్రియేట్ అయిపోయింది. VGS తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇక్కడ ఓకే VGS తీసుకునేసి మనం చూద్దాం. సో VGSలో క్రియేట్ అయిపోయింది హోల్కి. సో ఇప్పుడు మనము LVని క్రియేట్ చేసుకుందాం. సో LV క్రియేట్ నేను ఇప్పుడు స్మాల్ L యూస్ చేస్తాం. స్మాల్ L యూస్ చేసి ప్లస్ 100% ఫ్రీ అని ఇద్దాం. సో ఇక్కడ మనము 100% ఫ్రీ అని ఇస్తే క్యాపిటల్ లెటర్స్లో మనకి ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజ్ని ఆక్యుపై చేసుకునేసి ఇక్కడ -n అని ఇస్తాను. సో -n అంటే మనకి LVకి నేమ్ ఏదైతే ఇస్తామో ఆ నేమ్ పెట్టుకుంటాం. సో ఇక్కడ మనము హోల్ LV అనేసి నేను నేమ్ ఇస్తాను. సో హోల్ LV అని ఇస్తాను. హోల్ LV స్పేస్ మన VG నేమ్ ఆల్రెడీ VG నేమ్ ఏంది హోలే దీనికి.
సో హోల్ అని ఇస్తాను. సో మనకు ఒక లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎల్ఎస్బిఎల్కి నొక్కుతాము. సో ఎల్ఎస్బిఎల్కి నొక్కితే ఎస్డిడికి లాజికల్ వాల్యూమ్ అనేసి హోల్ లవ్ ఇక్కడ మనకు చూసుకుంటే హోల్ విజీ ఇక్కడ పీవీ మనకి డిస్ప్లే అయిపోయినాయి. సో మనం దీన్ని యూస్ఫుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎంకేఎఫ్ఎస్ కమాండ్ ఇచ్చేసి ఎంకేఎఫ్ఎస్ మనం ఇప్పుడు ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్తో చేద్దాం. సో ఎక్స్ఎఫ్ఎస్ /dev/mapper/ మన వీజీ నేమ్ ఏంది హోల్ హోల్ ఎల్వి మన ఎల్వి నేము. సో హోల్ ఎల్వి నేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మెటాడేటా అంతా జర్నల్స్ ఇక్కడ కూడా క్రియేట్ అయిపోయేసి మనకి బిఎల్కే ఐడి అనేసి యూఐడి జనరేట్ అయిపోతుంది. సో బిఎల్కే ఐడి ఇచ్చేసి మనకి యూఐడి తీసుకుందాము. సో ఎస్టిడి LVM2 మెంబరు ఓకే. ఇక్కడ ఎస్డిడికి మనకి క్రియేట్ అయిపోయింది, ఎస్డిడికి కూడా క్రియేట్ అయిపోయింది. మళ్ళీ కానీ మనం చేసుకోవాల్సింది దేనికి మన ఎల్విఎంకి కాబట్టి సో ఇది కాపీ చేసుకుంటాం. సో ఇది కాపీ చేసుకున్న తర్వాత vi/etc/fs ట్యాబ్లోకి వెళ్తాము. సో FS ట్యాబ్లో SwiftG అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాము. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇన్వర్టెడ్ కమాస్ తీసేస్తాము. సో ఇన్వర్టెడ్ కమాస్ తీసేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకుందాం. సో హోల్ డిస్క్. సో ఇక్కడ మనము డిస్క్ F అని ఇస్తాను, స్పేస్ ఇచ్చేస్తాను. XFS ఫైల్ ఇది. సో హోల్ ఎల్వి ఇది ఉన్నది వేయాలి ఇక్కడ. సో ఇది వేస్తాము. సో ఎక్స్ట్రాస్ ఇవంతా. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కమాస్ తీసేస్తాను. సో ఇన్వర్టెడ్ కమాస్ తీసేసిన తర్వాత డిఫాల్ట్స్. సో ఓకే డిఫాల్ట్స్ 0 ఎస్కేప్ బటన్ డబ్ల్యూకి నొక్కుతాను. సో ఇప్పుడు మనము ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం డిస్క్ అనే దాంతో. సో డిస్క్ సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మౌంట్ /disk ఓకే. ఇప్పుడు మనము డిస్క్ అనే ఇచ్చామా ఒకసారి చూద్దాం. సో cat/etc/first tab. సో డిస్క్ అని ఇచ్చాం, డిస్క్ F అని ఇచ్చాం. సో ఇక్కడ మనము ఇక్కడ డిస్క్ F అని క్రియేట్ చేద్దాము. సో డిస్క్ F అనేసి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం డిస్క్ Fని మౌంట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి LSBLకి నొక్కుదాము. సో మనకి డిస్క్ F అనేది మౌంట్ అయిపోయింది. సో ఇది హోల్ మొత్తం డిస్క్కి మనకి LVM అనేది క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ దాంట్లో మనకి ఏం చేసాం పార్టీషన్తో క్రియేట్ చేసుకున్నాం. సో మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము లైక్ ఇప్పుడు చూసుకున్నాము. సో ఈ వీడియోలో మనము ఎల్విఎంని సో దీన్ని మనం ఎల్విఎం మనము సో ఎల్వి క్రియేషన్ చేసుకున్నాం. సో ఈ క్రియేషన్లో మనం 2 types ఆఫ్ ఎల్విఎం క్రియేషన్ చూసుకున్నాం. సో ఒకటి ఏంది విత్ పార్టీషన్స్తో మనం ఎలా ఎల్విఎంని క్రియేట్ చేసుకున్నాం అండ్ వితౌట్ పార్టీషన్స్తో ఎలా క్రియేట్ చేసుకున్నాం. సో మనకు కొద్దిగా ఈజీగానే ఉంది కదా ఇది. సో ఇది నీట్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనము ఇది వచ్చేసి సింపుల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి మనము ఎల్విఎంలో కొద్దిగా అడ్వాన్స్డ్ లైక్ ఏవే టాపిక్స్ వస్తాయంటే నెక్స్ట్ నుంచి మనకి ఎల్వి ఎక్స్టెండ్ లైక్ మనము ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాకు 4GB డిస్క్ ఉంది. సో నాకు ఇక్కడ ఒక ఎల్విఎం వచ్చేసి 952 MB ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే నేను దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే దీన్ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటాను. సో డిక్రీజ్ చేసుకోవాలన్నప్పుడు ఎల్వి రెడ్యూస్ని యూజ్ చేసి మనము డిక్రీజ్ చేసుకునేస్తాము. ఓకేనా. అండ్ ఇంకొకటి ఎల్వి రెడ్యూస్లో మనం ext4 ఫైల్ టైప్స్ మాత్రమే రెడ్యూస్ చేసుకోగలుగుతాము. మనము XFS ఫైల్స్ని మనము రెడ్యూస్ చేసుకోలేము. సో మన తర్వాత ఇప్పుడు 2 VGs ఉన్నాయి మనకి. ఇక్కడ హోల్ అనేసి ఒకటి ఉంది, గురు అనేసి ఉంది. ఆ రెండింటిని మనము మెర్జ్ చేసి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేసి చూద్దాము. సో మన తర్వాత లైక్ ఇంకా మనం మిర్రర్డ్ ఎల్వి కానీ ఎల్వి స్నాప్షాట్, ఎల్వి స్ట్రైప్డ్, ఎల్వి లీనియర్, ఎల్వి థిన్ వాటి గురించి అంతా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో చూసుకుందాము. సో ప్రస్తుతానికైతే మనకి ఈ వీడియోలో అయితే ఇది ఎల్విని ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేసి. సో నెక్స్ట్ వీడియోలో మనము మోస్ట్లీ ఈ 3 టాపిక్స్ని మనం కవర్ చేస్తాము. సో ఈ ఎల్విఎం అనేది ఒక 4 parts రావచ్చు. సో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్
మన నెక్స్ట్ వీడియోస్కి ఇంకా మనం వ్యూస్ చూసేసి మా లైనక్స్ మొత్తం నేర్చుకునేద్దాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎల్వి ఎక్స్టెండ్, ఎల్వి రెడ్యూస్, వీజీ మెర్జ్ గురించి చూద్దాం. సో వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.